వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరు బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. బట్టలు నానబెట్టానండి. బట్టలు నానబెట్టేసి అంట్లన్నీ బయటేసి నీళ్ళు జల్లి పెట్టాను. సరిపేసి నానబెట్టాను అనమాట బట్టలు. నేను పక్కన మడతేస్తున్నాడట్టుంది పొద్దున్నే లేచి. ఇంక నేను పాలు చిమ్ముదామని చెప్పి చీపిరి తీసుకుని బయటకు వచ్చాను అనమాట. వాకిలి చిమ్ముతున్నాను అనమాట. నా మంచం తీసుకెళ్ళి పైన పెట్టేశాను. ఆయన తీసుకొస్తున్నాడు ఆయన పడుకున్న మంచం. పొద్దున్నే చూడు గాలికి ఎంత కొట్టుకొచ్చిందో. కవర్లు పాడు బీడు మొత్తం కొట్టుకొచ్చినాయి. ఎక్కడెక్కడ అన్నీ ఎన్నిసార్లు వచ్చినంత దుమ్ము అనమాట. ఇప్పుడు ఇక్కడే ఎందుకు, ఇంకా అక్కడ పడుకోపోయింది. అది మళ్ళీ వాల్చుకుంటున్నాడు పడుకోవటానికేమో మళ్ళీ కాసేపు. నేను మొత్తం చిమ్మేస్తున్నానండి. అంత దుమ్ము దుమ్ముగా ఉంటే ఇంకా ఆయన నిద్రపట్టలేదేమో మళ్ళీ వచ్చి అక్కడ వేసుకున్నాడు పంచలో కూర్చున్నాడు. మామూలుగా అయితే లేచి చెట్లకు నీళ్ళు అవి వస్తాడు. ఇక నిద్ర పట్టలేదేమో మళ్ళీ వేసుకుని పడుకున్నాడు. కవర్లు అవన్నీ గాలికి కొట్టుకొచ్చినాయి. మొత్తం శుభ్రంగా చిమ్మేస్తున్నాను అనమాట. శాంతం ఒక్కరోజు కూడా ఆనబట్టలేదండి. ఊరికి పిచ్చి గాలి, కరెంట్ పోవటం అంతే. ఇంకా శాంతం ఒక్కరోజు కూడా మంచి వర్షం పట్టల్లా. మంచి వాన పడితే చల్లబడిపోద్దండి. ఎండలకి తట్టుకోలేకుండా ఉన్నాం అసలు. అటు పక్కకు దోసేసి అవన్నీ పైపు అవన్నీ తీసేసి చెత్తలో వేస్తానండి. ఆయన ఎత్తుకెళ్ళే రోజు డస్ట్బిన్స్లో పడేస్తాను. అట్లా చిమ్మేస్తూ ఉంటా కూడా మట్టి అంతా ఇతలకు లాగుతూ ఉంటాయి కోళ్ళు వచ్చి. పొద్దుగూకులు కోళ్ళు, కుక్కలు, పిల్లులు అన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. చెమ్మటం అయిపోయింది. ఇంకా కళ్ళాపు చల్దామని బకెట్ పెట్టినట్టున్నానండి పేడ తెచ్చి. కళ్ళాపు చల్లుతున్నాను. చిక్కగా జల్లకపోతేనేమో ఒత్త దుమ్మేనండి. బయట బాగా చిక్కగా జల్లాలి. పిసికి పిసికి వంటలు వస్తుంది పేడ. అక్కడే రమ్ములో పోసుకుంటున్నాను అనమాట. చల్లిన వరకు అయిపోతే మళ్ళీ కవర్లు కొట్టుకొస్తున్నాయండి. ఊడ్చినా కూడా ఎక్కడెక్కడే అన్నీ గాలికి వస్తూనే ఉంటాయి. చిమ్ముతానే ఉంటాను. ఎంత జిమ్మినా, ఎన్నిసార్లు జిమ్మినా అంతేనండి. కళ్ళాపు జల్లటం అయిపోయింది. నీళ్ళు తగ్గినట్టుండి మళ్ళీ కాసిన అందులో పోసుకుంటున్నాను. గాలి కొట్టుకొచ్చిందండి. మళ్ళీ కవర్లు, నల్ల కవర్లు కొట్టుకొచ్చినాయి ఈసారి. ముందేమో తెల్ల కవర్లు, తర్వాత ఏమో నల్ల కవర్లు.
ఇంకా చల్లటం అయిపోయి మొత్తం చిమ్మేస్తున్నాను అనమాట, ఆరిపోద్దని వాకిలి. చీపురుతో చిమ్మకపోతే అస్సలు ఆరదండి, ఇంక అట్టాగా ఉంటుంది మధ్యాహ్నం దాకా. మొత్తం చీపురుతో ఊడిస్తేనే ఆరిపోద్ది అనమాట. అట్లా చిమ్మి ఆరితే ముగ్గేసినా చక్కగా బాగా కనిపిస్తుంది అనమాట. మొత్తం చిమ్మేసేసా. చెమ్మటం అయిపోయింది. ఇంకా దొడ్లోకి వచ్చాను అంట్లు కడుక్కోవడానికి. కల్లాపు చల్లొచ్చాను అనమాట, అంట్లు కడుక్కుంటున్నాను అనమాట. అంతలోకి ఆరితే తర్వాత వేసుకుందాంలే ముగ్గని చిమ్మేసి వచ్చేసా. ఇంకా అంట్లు కడుక్కుంటున్నా. పాల గిన్నెలు అవి చాలా ఉన్నాయి అంట్లు. ఆ రోజు ఎంగమ్మ రాలేదో ఏమో మరి అంట్లకి, నేనే కడుక్కుంటున్నా. చాలా అంట్లు ఉన్నాయండి ఆ రోజు. పాల గిన్నెలు ఎంతసేపు కడిగినా జిడ్డు బాగు అంత తొందరగా. గ్లాసులు మజ్జిగలు తాగి, కాఫీలు తాగి, టీలు తాగి మొత్తం ఆడ పెడతానండి. ఒకేసారి కడుక్కున్న వాళ్ళే కూర్చునని పద్దాక కడగలేక. లైవ్లు కాడ సరిపోతుంది నాకు టైం అంతా. ఎక్కువ టైం లైవ్లు పొద్దున పూట, సాయంత్రం 2.5 గంట 3 గంటలు ట్రిప్కి, రోజుకు 6 గంటలు లైవ్ కాడే సరిపోతుంది. పళ్ళాలు, గ్లాసులు, కాఫీ గిన్నె, టీ గిన్నె, మజ్జిగల గిన్నెలు, పెరుగు గిన్నెలు చాలా పడతాయండి. మామూలుగా కూడా నాకు అంట్లు చాలా పడతాయి. ఇద్దరమైనా 100 ఇద్దరమైనా అంట్లు ఎక్కువే పడతాయి అన్నమాట. దొడ్లో ఏమో ఉప్పు నీళ్ళు అండి, బయట రమ్ముల్లో ఏమో మంచి నీళ్ళు అనమాట. అవి గుడ్డలు నానబెట్టుకోవడానికి, పోసుకోవడానికి వాడతామండి. బయట రమ్ముల్లో ట్యాంకర్ నీళ్ళు. ఇంట్లోనే మోటార్ వేస్తే ఉప్పు నీళ్ళు అనమాట. అవి ఏమో లెట్టిన్లోకి అంట్లు కడుక్కోవడానికి, గుడ్డలు జాడించడానికి వాడతామన్నమాట. ఫస్ట్ అంత ఉప్పులు లేవులండి, మేము వచ్చినప్పుడు ఇంకా ఉప్పు కషాయాలుగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఇదిగినాయి అనమాట నీళ్ళు, బాగానే ఉంటున్నాయి ఇప్పుడు కొంచెం. మంచినీళ్ళు మాత్రం బయట ఒక 2 కన్నా ఉంచుకుంటామండి, బట్టలు నానబెట్టుకోవడానికి, చెట్లకు పోయటానికి. అవి చేత్తో రుద్ది కడగకపోతే మరకలు కూడా పడతాయండి ఉప్పు నీళ్ళకి. అందుకని బాగా రుద్ది 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 కడగాలన్నమాట, తోమిని కూడా, లేకపోతే ఇది కావు. కాఫీ కప్పులు వేరే పెడుతున్నాను అనమాట, దాంట్లోనే పెట్టుకోవాలి అని. అంట్లు కడగటం అయిపోవచ్చిందనమాట. ఆయన చెట్లకు నీళ్ళు పోసుకుంటున్నాడు, నేను ముగ్గేస్తున్నాను అనమాట, ఆరిపోయిందని. బాగా బిగిసిపోయిందండి శుభ్రంగా. ఇప్పుడు ముగ్గేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఆరకుండా వేస్తే, తడి మీద వేస్తే బాగోట్లేదండి, ఆరట్లేదు అనమాట ముగ్గు. అందుకని బాగా ఆరనిచ్చేస్తాను. చుక్కల ముగ్గులు వేస్తున్నాను అనమాట ఈ మధ్య, బాగుంటాయి అని. చుక్కల ముగ్గులు వేసి కలర్ వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. మెలికల ముగ్గేమో ఈరోజు మెలికల ముగ్గు. పొద్దున్నే మాత్రం చాలా హడావిడి అవుతుందండి. తర్వాత ఏముండదు మళ్ళీ హడావిడి, డైలీ అంతే. ఆయన చేనుకి వెళ్ళే రోజైతే ఇంకా హడావిడి అనమాట పొద్దున్నే. మెలికలు ముగ్గేసేసానండి, చిన్న గది కూడా తొందరగా అయిపోద్దని వంకేసి
మెలికల ముగ్గులు అయితే తొందరగా అయిపోతాయి అన్నమాట. ఒక 5-6 చుక్కలు వేసి పెట్టేసి ఇదిగోనండి, చుట్టూ మెలికలే, మధ్యలో ముగ్గు మెలికలే, అంతా మెలికల ముగ్గు అనమాట. ఇది రంగులు వేయలేదనమాట, వాళ్ళ ఊరికి అట్ట వదిలేసేసా. తర్వాత తను వచ్చిందనమాట, అటు అయితే అంట్లు కదా, నేను కొంచెం గడిగి వచ్చాను. ఈ తర్వాత ఎంగమ్మ వచ్చేసింది. అయ్యో నేను కూడా తలెత్తువమాడు పెట్టుకోవన్నాను. హడావిడి అయిపోతుంది, మేము కూడా కరువు పనికి వెళ్తున్నాము. ఇప్పుడు తీసి ఇక అయిపోయింది లేండి కరువు పని, ఇప్పుడు ఇక లేదు, అయిపోయింది. పొద్దున్నే వెళ్తారా, అప్పుడు అట్లా హడావిడి అయిపోయింది అనమాట. ఒకటి కడిగేసి దాంట్లో పెట్టేస్తున్నారు, రోటి మీద పెట్టేసి ఒకసారి. తోమిని నేను గడిగి పెడుతున్నాను అనమాట. ఎక్కువ ఉన్నప్పుడు అట్లా హెల్ప్ చేస్తున్నానండి నేను కూడా. ఏం పాపం వాళ్ళకి ఇల్లు ఎక్కువైపోయింది లేని. వాళ్ళు ఎంత జనాలందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట. నేను కొంచెం గడిగేసి వెళ్ళిపోయాను, ముగ్గేసి వచ్చాను. ఇక ఉండయితాను గడిగేస్తుంది వచ్చినాక. ఇంకా తొందరగా పని ఇద్దులేని మొత్తం గడిగేస్తున్నా. సరే అన్నాక మళ్ళీ కాఫీ పెట్టమన్నాడు ఏమైనా, నేను వచ్చేసాను అనమాట. కడిగేస్తుంది, ఇక అయిపోయింది కడగటం అంట్లు. అదంతా శుభ్రంగా రుద్ది కడగాలన్నమాట. కాఫీ కలుపుతున్నాను అనమాట. ఇక ఆయన పొలం వెళ్ళాలి, కాఫీ కలుపుమన్నాడేమో, కాఫీ కలుపుతున్నా. పాలు కాగి ఉండే అనమాట, పాలు తీసుకొచ్చింది. బాగా పొంగు వచ్చేదాకా కాసుకుంటే కాఫీ బాగుంటుంది అనమాట. కాకుండా కలిపితే టేస్ట్ ఉండలేదండి, బాగా మరగాలి పాలు, మరిగితేనే రుచి. కలిపేస్తున్నా కాఫీ. మళ్ళీ ఆయనకి నాకు ఈయనకి ముగ్గురికి అనమాట ఒకసారి. ఈ కాఫీ పిచ్చి బాగా ఉందన్నమాట మాకు అందరికీ.